హలో ఆల్, నేను మీ సిఏ కృష్ణ నిద్దాన. వెల్కమ్ బ్యాక్ టు లేమ్యాన్స్ ట్యాక్స్ గైడ్. మీకు ఎప్పుడైనా బయట వస్తువులు కొన్నప్పుడు మీరు అబ్జర్వ్ చేశారా, మీకు ఇచ్చే ట్యాక్స్ ఇన్వాయిస్లో మొట్టమొదటిగా కనిపించే నెంబర్ జిఎస్టిఐఎన్ నెంబర్, అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్. ఈరోజు మన వీడియోలో యాజ్ ఏ పార్ట్ ఆఫ్ జిఎస్టీ A to Z సిరీస్లో భాగంగా ఈ జిఎస్టిఐఎన్ నెంబర్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ జిఎస్టిఎన్ నెంబర్ అనేది ఎవరైతే జిఎస్టీలో రిజిస్టర్డ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకి సపరేట్గా ఒక ఐడెంటిఫికేషన్ నెంబర్ రూపంలో ఇష్యూ చేస్తారు. ఈ జిఎస్టిఎన్ నెంబర్ అనేది ఆల్వేస్ మనకి ఏదైతే ఒక పాన్ నెంబర్ ఆ ఎంటిటీకి ఉంటుందో ఆర్ఎల్స్ ఆ ఇండివిజువల్స్కి ఉంటుందో ఆ పాన్ నెంబర్ బేసిస్లో మీకు ఈ జిఎస్టిఎన్ నెంబర్ అనేది ఇష్యూ చేయబడుతుంది. ఓవరాల్గా మీరు గమనించినట్లయితే ఈ జిఎస్టిఐఎన్ నెంబర్లో 15 డిజిట్స్ అనేవి ఉంటాయి, ఆల్ఫాబెటిక్ ప్లస్ న్యూమరిక్ కాంబినేషన్తో. సో ఈ 15 డిజిట్స్లో ఫస్ట్ 2 డిజిట్స్ అనేవి న్యూమరిక్ ఉంటాయి, లైక్ 36, 37 అలాంటి నెంబర్స్. సో ఈ నెంబర్స్ అనేవి ఆ రిజిస్టర్డ్ పర్సన్ ఏ స్టేట్లో ఉన్నారు అనేది రిప్రజెంట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక జిఎస్టిఎన్ నెంబర్ అనేది 36తో స్టార్ట్ అయినట్లయితే వాళ్ళు తెలంగాణలో సంబంధించి బిజినెస్ చేస్తున్నట్లు అర్థం. అలా కాకుండా 37తో స్టార్ట్ అయితే వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో జిఎస్టీ రిజిస్ట్రేషన్కి బిజినెస్ చేస్తున్నట్లు అర్థం. నెక్స్ట్ 10 డిజిట్స్ ఏవైతే ఉంటాయో ఆ 10 డిజిట్స్ అనేవి మీకు పాన్ నెంబర్ని రిప్రజెంట్ చేస్తాయి. సో ఈ పాన్ నెంబర్ ద్వారా మనం ఆ పాన్ నెంబర్లో 4th లెటర్, అంటే ఓవరాల్గా జిఎస్టిఎన్ నెంబర్లో 6th లెటర్ అనేది ఆ బిజినెస్ ఎంటిటీ తాలూకు ఓనర్షిప్ స్టేటస్ని మీకు రిప్రజెంట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆ పర్సన్ ఇండివిజువల్ అయితే బిజినెస్ ఎంటిటీ, ఆ ఇండివిజువల్కి ఆల్వేస్ జిఎస్టిఎన్లో 6th నెంబర్ అనేది ఆ పాన్లో 4th లెటర్ అనేది మీకు పి అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తుంది. దాని అర్థం వాళ్ళు ఇండివిజువల్ స్టేటస్లో బిజినెస్ చేస్తున్నారని. అలా కాకుండా ఆ 4th లెటర్ ఇన్ పాన్ నెంబర్ ఆర్ 6th లెటర్ ఇన్ జిఎస్టిఎన్ నెంబర్ అనేది ఎఫ్ అనే లెటర్తో ఉంటే ఆ బిజినెస్ అనేది ఫర్మ్ రూపంలో, అంటే పార్ట్నర్షిప్ ఫామ్ కానీ ఆర్ఎల్స్ ఎల్ఎల్పి రూపంలో మీకు బిజినెస్ చేస్తున్నారని అర్థం. ఆ 4th ఆర్ 6th లెటర్, పాన్లో 4th లెటర్, అగైన్ జిఎస్టిఎన్ నెంబర్లో 6th లెటర్ అనేది మీకు సి ఉన్నట్లయితే ఆ బిజినెస్ అనేది కంపెనీ రూపంలో ఓనర్షిప్ని కలిగి ఉన్నట్లు అర్థం. అలానే మీకు జిఎస్టిఎన్ నెంబర్లో 13th లెటర్ ఏదైతే ఉందో ఆ 13th లెటర్ అగైన్ న్యూమరిక్ ఉంటుంది. ఆ న్యూమరిక్ నెంబర్ 1 అనేది ఉంటే ఆ స్టేట్కి సంబంధించి వాళ్ళ బిజినెస్ జిఎస్టిఎన్ నెంబర్ అనేది ఫస్ట్ జిఎస్టిఎన్ నెంబర్ అని అర్థం. ఇన్ కేస్ సెకండ్ ఉన్నట్లయితే ఆ 2 ఉన్నట్లయితే ఆ స్టేట్లో ఆ జిఎస్టిఎన్ ఆ పాన్ నెంబర్కి ఆ జిఎస్టిఎన్ నెంబర్ సెకండ్ అని అర్థం. లాస్ట్ 2 డిజిట్స్ ఆఫ్ ది జిఎస్టిఎన్ నెంబర్లో సిస్టమ్ జనరేటెడ్ ర్యాండమ్ నెంబర్స్ అనేవి మీకు అవైలబుల్లో ఉంటాయి. సో ఈ జిఎస్టిఎన్ నెంబర్ని తీసుకొని మనం ఏం చేయొచ్చు, ఆ నెంబర్ని మీరు www.gst.gov.in అనే జిఎస్టీ వెబ్సైట్లో సెర్చ్ ట్యాక్స్ పేయర్ అనే ట్యాబ్లో ఆ జిఎస్టిఎన్ నెంబర్ని మీరు సెర్చ్ చేసినట్లయితే మీకు వాళ్ళు ఎక్కడ ప్రజెంట్ అయి ఉన్నారు, వాళ్ళ కంపెనీ ఆర్ వాళ్ళ ఫర్మ్ నేమ్ ఏంటి, వాళ్ళు ఏ స్టేటస్లో ఉన్నారు, రెగ్యులర్ ట్యాక్స్ పేయరా, కాంపోజిట్ ట్యాక్స్ పేయరా, అలానే వాళ్ళ రిజిస్ట్రేషన్ స్టేటస్ యాక్టివ్లో ఉందా, క్యాన్సిల్డ్లో ఉందా, ఆర్ సస్పెండెడ్లో ఉందా అనేది మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఎవరైతే రిజిస్టర్డ్ పర్సన్స్ ఉండి నార్మల్ ట్యాక్స్ పేయర్ అయి ఉంటారో వాళ్ళు మాత్రమే మీ దగ్గర నుంచి జిఎస్టీ అనేది కలెక్ట్ చేయాలి. రిజిస్టర్డ్ పర్సన్ అయ్యి ఉండి కాంపోజిట్ డీలర్స్ అయినా ఆర్ఎల్స్ నార్మల్ రిజిస్టర్డ్ పర్సన్ అయ్యి ఉండి క్యాన్సిల్ డీలర్స్ అయినా సరే మీ దగ్గర నుంచి జిఎస్టీ అనేది ఎప్పుడు కలెక్ట్ చేయకూడదు. ఈసారి మీకు ఇన్వాయిస్ అనేది ఆర్ఎల్స్ జిఎస్టిఎన్ నెంబర్ అనేది మీ దగ్గర ఉన్నట్లయితే ఆ డీటెయిల్స్ని చూసి మీరు ఆ ట్యాక్స్ కాంపోనెంట్ని సెల్లర్కి పేమెంట్ చేయండి. మరిన్ని జిఎస్టీ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.